కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోప్వే ద్వారా పాతాళగంగకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. అప్రమత్తమైన పోలీసులు జేసీబీ సాయంతో రోడ్డుపై పడ్డ బండరాలను తొలగిస్తున్నారు. ఇక శ్రీశైలం పాతాళగంగ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాం. ఈ వారంలో ఇది రెండోసారి కావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయని చెబుతున్నారు అధికారులు. మన విజువల్ చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడ్డ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాటిని జేసీబీ సాయంతో పోలీసులు పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్ రోడ్లో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వారంలో ఇది రెండోసారిగా కనిపిస్తోంది. దీంతో భక్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక కొంత భయపడుతూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం రోప్వే ద్వారా పాతాళగంగకు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుపై పడ్డ ఆ బండరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీశైలం పాతాళగంగ దగ్గర ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడడంతో ఆ ప్రాంతం అంతా కొంత భయానకంగా మారింది. దీంతో భక్తులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వారంలో రెండోసారి ఇలా బండరాలు పట్టడంతో తర్వాత ఎప్పుడు పడుతుందో ఏంటో అని భయాందోళనకు గురవుతున్నారు. అటు పోలీసులు కూడా భక్తులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత చూసుకొని వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అటు ఆలయ అధికారులు కూడా ఇదే విధంగా భక్తులకు సూచిస్తూ ఉన్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనం చూస్తున్నాం శ్రీశైలం ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డం కొంత భక్తులకు భయాందోళన కలిగించేలా చేస్తోంది. వారంలో రెండోసారి కావడం గమనార్హం. అప్డేట్స్ ఏంటి? జెన్సీ, ఏదైతే నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొండ చర్యలు విరిగిపడి పెను ప్రమాదం తప్పిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పాతాళగంగ సర్కిల్ కి వెళ్లే ఆ దారిలోనే పెద్ద ఎత్తున కొండ చర్యలు భారీ చెట్ల మీద ఇరిగిపడడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులు ధ్వంసం కావడం జరిగింది. అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు గత 5-6 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు, అదే విధంగా ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, అదే విధంగా ఈ సందర్భంగా శివుణ్ణి దర్శించేందుకు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి బ్రహ్మరామ మల్లికార్జున దర్శనానికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఎవరు లేని సందర్భంలో ఈ కొండ చర్యలు విరిగిపడము భక్తులకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ కొండ చర్యలు విరిగిపడిన సందర్భంలో పాతాళ గంగ నుండి స్నానాలు ఆచరించి దేవునికి వచ్చే సందర్భంలో భక్తులు ఎవరు లేరు, అంతకుముందే భక్తులు వెళ్లిపోయారనేది చెప్తూ ఉన్నారు. రోప్వే దగ్గర ఏదైతే పాతాళ గంగ ఉందో ఆ ప్రాంతానికి వెళ్లే ఆ రహదారిలోనే కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడడం, ఆ కొండ చర్యలంతా ఏదైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్ల మీద విరిగిపడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది ఈ గతంలో కూడా 5-6 రోజుల క్రితం కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడము, అదే విధంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు, గాయాలు కాలేదనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు. రోప్వేకి సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే ఇప్పుడు ఏదైతే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు నిర్వహిస్తున్న సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక మాసం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఆ సందర్భంలో పాతాళ గంగకి వెళ్లే ప్రాంతాన్ని ఖచ్చితంగా అధికార యంత్రంగా ప్రత్యేకంగా దృష్టి సారించాలా. ఏదైతే ఈ కొండ చర్యలు దేవుని పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు ఇరిగి పడుకోకుండా ఏవైనా
ప్రహారీ గోడలు ఏదైతే చుట్టూ ఉంటాయో కొంతవరకైనా ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కొండ చర్యలు ఇరిగిపడిన సందర్భం, కొన్ని వాహనాలు కానీ గతంలో ధ్వంసమైన పరిస్థితి. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా అధికార యంత్రాంగం దృష్టి సారించాలా. ఏదైతే వర్షాకాలం అంటేనే ఆ కొండల్లో వర్షాలు పడడం, అదే విధంగా నీరు చేరడంతో మట్టి కూరి మట్టి మొత్తం కిందికి వెళ్తుంటది. అలా సందర్భంలో ఆ కొండలు మాత్రము ఆ మట్టి వెళ్ళిపోయిన తర్వాత కొండలు రోడ్ల పైన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది భవిష్యత్తులో జరగకోకుండా కొంత అధికార యంత్రాంగం దృష్టి సారించాలని భక్తులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతున్నారు. ఈ రోప్ వే దగ్గర జరిగినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ బండరాళ్ళు పడిన బండరాలని అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తీసివేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపడడం, ఆ చెట్లను కానీ కట్ చేసి బయటికి తీస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుకుంటున్న సందర్భం శ్రీశైలంలో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.